హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. నిన్న ఈవినింగ్ ఇంకా అక్కడ నేనైతే ఛాయ్ పోసుకున్నాను. పిల్లలకైతే టోన్ అయితే తాగనని చెప్పేశాడు. ఇంకా స్వీట్కి వచ్చేసి పాలైతే పోసానండి. ఇంకా పాలు పోసినాక ఆమె బ్రెడ్ వేయమని చెప్పేసి అన్నదనమాట. ఇంకా అందులో పాలల్లో ఇంకా ఆమెకైతే బ్రెడ్ అయితే వేసి ఇస్తూ ఉన్నాను. ఇంకా స్వీట్కి అయితే పాలల్లో బ్రెడ్ అయితే వేసేస్తూ ఉన్నాను. మన ఛానల్ ఈరోజే ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది నొక్కగానే అలానే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అక్కడ వచ్చేసి పాలైతే కొన్ని కింద పడినాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఆ టిష్యూ పేపర్ తెమ్మన్నాను. ఇంకా టిష్యూ పేపర్తోనైతే క్లీన్ అయితే చేశాను అన్నమాట. ఇంకా ఆమెకైతే పాలలో బ్రెడ్ వేసి ఇంకా నేను కూడా టీ అయితే తాగేస్తూ ఉన్నాను. నిన్న ఈవినింగ్ తీసిన బ్లాగ్ అన్నమాట ఇదైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాలలో బ్రెడ్ అయితే తింటా ఉందన్నమాట స్వీట్ అయితే. ఇంకొకటి నేను ఒకటైతే తినేసిన అనమాట బ్రెడ్ అయితే. ఇంకా ఒకటే తినేసిన అండి బ్రెడ్ అయితే నేను. ఎందుకంటే బేకరీ బ్రెడ్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది. ఇంకా అక్కడ వచ్చి టోన్ అయితే బయట బాల్కనీలో పిల్లలతోనైతే ఆడుకోనికైతే వెళ్ళిపోయిండు. ఇంకా సాయంత్రం రాగానే ఆట స్టార్ట్ చేస్తారండి. ఇంకా పైన వాళ్ళు కింది పిల్లలు కలిసి ఇద్దరు ఇంకా ఆట అయితే స్టార్ట్ చేస్తారనమాట. స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేసినామో ఇంకా ఫ్రెష్ అప్ కావాలి, ఇంకా ఆటకి వెళ్ళిపోవాలి. ఇంకా హోంవర్క్ అక్కడే ఉంటుంది. ఇంకా నైట్ వచ్చి ఆట అయిపోయాక వచ్చి నైట్ అయితే హోంవర్క్ అయితే చేసుకుంటారు పిల్లలు అయితే. ఇంకా ఫస్ట్ అయితే ఆటకు ఇంకా మనం రాగానే వాళ్ళని కూడా బలవంతం చేయొద్దు. ఇంకా ఎందుకంటే ఆడ కూర్చొని రాసుకొని చదువుకొని వస్తారు కదా. రాగానే అంత ప్రెషర్ ఏం పెట్టద్దు. ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాక తర్వాత నేను పడుకునే ముందు అయితే వాళ్ళకి హోంవర్క్ అయితే చేపిస్తాను. ఇంకా వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ఆ వర్క్ అంతా ఫినిష్ అయితే చేపిస్తాను. ఇంకా అక్కడైతే నా బ్రెడ్ అయితే తినడం అయితే అయిపోయింది. ఇంకా స్వీట్ కూడా తింటా ఉంది మెల్లగా. ఇంకా ఎట్లా తింటుంది, అసలు తింటా ఉంది. ఇంకా అక్కడ బ్రెడ్ అయితే పాలల్లో వేయమని చెప్పింది. ఇంకా 2 అయితే వేసేసాను అందులో. ఇంకా అక్కడైతే ఫినిష్ అయిపోయింది. మన వీడియో చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? ఇంకా బ్రెడ్ ఇంకా ఉంది. ఇంకా మార్నింగ్ తింటా అని చెప్తే ఇంకా అక్కడ అదైతే అందులో పెట్టేసి కట్టి పెడతా ఉన్నాను. ఇంక ఇది వచ్చేసి తర్వాత అండి. ఇంకా టీ తాగినాక ఈవినింగ్ టీ తాగినాం కదా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. నైట్ డిన్నర్లోకి వచ్చేసి అండ్ ఎగ్గు ఆమ్లెట్, టమాటా కర్రీ అండి. ఇంకెక్కడ అటు వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇటు వచ్చేసి మట్టి తవ్వలో అండ్ ఇక్కడనైతే నేను టమాటా ఆమ్లెట్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా ఆమ్లెట్లు అయితే పోసాను అన్నమాట. ఆమ్లెట్లు ఎట్లా పోసిందంటే అందులో ఉప్పు, మన ఫస్ట్ ఎగ్ పగలగొట్టుకొని ఇందులో వేసిన తవ్వలో. తర్వాత వచ్చేసి కొన్ని పోపు దినుసులు, కొన్ని వెల్లుల్లి రబ్బలు అయితే దంచి వేసుకున్నా. ఒకటి మొత్తం దంచేసుకున్న వెల్లుల్లి రబ్బలు అయితే. ఇంకా దంచేసుకున్నాక తర్వాత అయితే ఆనియన్, టమాటా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ వేసేసాక టమాటా అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పడేదాకా సిమ్లో మంచిగా ఉడికించినాక తర్వాత వచ్చేసి ఇంకా ఉప్పు, కారం అవన్నీ వేసేసినాక మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించాను. ఇంక వేయలేదు అప్పటికే ఆమ్లెట్లు. అలాగే ఒక 5 నిమిషాలు ఉడికించి తర్వాత ఈ ఆమ్లెట్లు వేసి మంచిగా మసాలా వేసుకొని ఇంకా దించి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించాను. ఇంకా అట్లా ఉడికించి తర్వాత మసాలా వేసి కొద్దిసేపు మళ్ళీ 1 నిమిషం పాటు మసాలా, ఎందుకంటే మసాలా కర్రీకి అంతా పట్టాలి కాబట్టి మసాలా కూడా వాటికి పట్టేటట్టు మంచిగా ఉంచాను. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంకా ఆఫ్ చేసేదాను. కర్రీ అయితే సూపర్ ఉంది, ఎందుకంటే వెల్లుల్లి రబ్బలు వేసినాం కదా, చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ ఇంకా అక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా టీ పోసుకొని అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను. ఇంకా టీ అయితే పోసుకొని టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా
అక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.